ఇక కరీంనగర్ పోలింగ్ సరళికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగుతుంది. అయితే పెద్దపల్లి జిల్లాలో మాత్రం మంచిర్యాల జిల్లాలోని 3 కాన్స్టిట్యున్సీలో పోలింగ్ టైం ముగిసింది. సాయంత్రం 4 వరకు మాత్రమే అని చెప్పేసి అనుమతించారు. అయితే కొంతమంది మాత్రం ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ ఉన్నారు. అయితే మిగతా చోట్ల మాత్రం మరో 2 గంటల సమయం ఉంది. ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా చాలా బ్రహ్మాండంగా సాగుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇప్పటివరకు 58.24 పోలింగ్ శాతం నమోదైంది మధ్యాహ్నం 3 గంటల వరకు. అయితే ఉదయం నుంచి కూడా కొంచెం ఆ వాతావరణం బాగా ఉండడంతో చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం వేళల నుంచే 7 గంటల నుంచే చాలా పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు కరీంనగర్లోని సుభాష్ నగర్లో అయితే అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా చాలా ఖాళీగా కనబడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ పట్టణంలో చూసుకుంటే ఇప్పటికే 48% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే చొప్పదండిలోనూ 61% పోలింగ్ నమోదైంది. అలాగే వేములవాడలో 42%, అలా సిరిసిల్లలో 55%, మానకొండూరులో 62%, అలాగే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో 60%, అలాగే హుస్నాబాద్లో 64% నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కరీంనగర్ లోక్సభ పరిధిలో 58% పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. దాదాపు గంట సేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరో 2 గంటల సమయం ఉంది కాబట్టి మిగిలిన వారు వచ్చి అంతా తమ ఓటు హక్కును వినియోగించాలని చెప్పి భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను చాలా కట్టుదిట్టమైన పద్ధతిలో ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉంది కాబట్టి చాలా చోట్ల నుంచి దాదాపు 75% పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కలెక్టర్ పమ్మిల్లా సత్పతి అన్నారు. దాని ప్రకారంగానే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాస్త ఉష్ణోగ్రత పెరిగింది. అయితే ఆ సమయంలో కొంత ఓటర్లు రావడానికి వెనుకంజ వేశారు. క్రమంగా ఇప్పుడు 4 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మరో 2 గంటల్లో దాదాపు కనీసం 65 నుంచి 70% నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చాలా అధికార యంత్రాంగం చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. అటు సామాజిక మాధ్యమాలతో పాటు ఇటు పత్రికల్లోనూ ఇటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాల దగ్గర చేపట్టారు కాబట్టి చాలా ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోనూ పోలింగ్ శాతం బాగానే నమోదైంది. అయితే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రమే 47% మాత్రమే నమోదైంది. కాకపోతే ఇంకా 2 గంటల సమయం ఉంది కాబట్టి షిఫ్టుల వారీగా ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే సెలవు వేడి అత్యధికంగా ఉందని చెప్పేసి అక్కడ రాలేదా. కానీ మొత్తం మీద చూసుకుంటే మాత్రం 47% మాత్రమే నమోదైంది. మరో 2 గంటల్లో పెరిగే అవకాశం ఉంది. అలాగే ధర్మపురిలో మాత్రం ఇప్పటికే 60% నమోదైంది. మరో 2 గంటల సమయం ఉంది కాబట్టి మరో 10% వరకు పెరగవచ్చని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు పెద్దపల్లితో పాటు కరీంనగర్ లోక్సభ పరిధిలో చాలా పోలింగ్ ఉధృతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు కానీ గొడవలు కానీ ఎక్కడ జరగలేదు. ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ పోలింగ్ శాతం మరో 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది. గతంలో కేవలము 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండేది. అయితే ఈసారి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మరో గంట పెంచారు. అయితే మరో 2 గంటల పాటు సమయం ఉంది కాబట్టి చాలామంది మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇవాళ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అలాగే నిజామాబాద్ లోక్సభ పరిధిలోని జగిత్యాల, కోరుట్లలోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అటు ధర్మపురిలోనూ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మంథని సెగ్మెంట్లో మాత్రం పోలింగ్ ముగిసిపోయింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు కానీ ఎలాంటి గొడవలు జరిగినట్టు కానీ పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకుంటే ప్రశాంతంగా సాగుతుంది. మరో 2 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లోనూ ఇంకా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.